ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో బేసికల్గా ఆక్యుపంచర్ చేయడం వల్ల మనకి ఫర్దర్గా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉండే అవకాశాలు ఉంటాయా? అస్సలు ఉండదండి. ఆక్యుపంచర్ వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే క్వశ్చనే లేదు. బాడీ యాక్టివేషన్ పెరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, చాలా రోజుల నుంచి బాగలేని వ్యక్తి ఇల్లు శుభ్రంగా ఉంచుకోగలుగుతారా? ఉంచుకోలేరు కదా. ఎక్కడ అన్నీ అడ్డదిడ్డంగా డిస్టర్బెంట్గా ఉంటాయి. ఎప్పుడైతే యాక్టివ్గా మారాడో అన్నీ క్లీన్ చేసి నీట్గా సర్ది పెట్టుకుంటారు కదా. అలాగే మన బాడీకి కూడా ఎనర్జీస్ బాగా యాక్టివేట్ అయినప్పుడు తన దేహంలో ఉన్న వ్యర్థాలన్నింటినీ బయటికి నెట్టివేస్తుంది త్రూ మోషన్స్ ఆర్ వామిటింగ్స్. అది 1 or 2 days మాత్రమే ఉంటాయి. ఆటోమేటిక్గా బాడీ ఫ్లెక్సిబిలిటీ, ఫ్రీనెస్ కూడా పెరుగుతుంది. క్లీనింగ్ ఏర్పడింది కదా, అందుకని. సో బేసికల్గా ఆక్యుపంచర్ అంటే ప్రెషర్ పాయింట్స్ దగ్గర యాక్టివేషన్ జరిగితే, ఎనర్జీ ఫ్లో డిస్రప్షన్ లేకుండా ముందుకు సాగితే, టాక్సిక్ మెటీరియల్స్ అన్ని బాడీలోంచి ఎక్స్క్రీట్ అయిపోతే అప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటారు. ఇది సార్ ఫైనల్గా ఆక్యుపంచర్ అంటే ఏంటి అన్నది నాకు అర్థమైంది మీతో మాట్లాడినందుకు. కరెక్ట్ అండి. దేహంలోని వ్యర్థాలని బయటికి పంపించడమే ఫస్ట్ ఆక్యుపంచర్లో జరిగే మొదటి ప్రక్రియ. తర్వాతే ఎనర్జిటైజ్డ్ చేయటం జరుగుతుంది. ఎన్ని సూదులకు వచ్చినా ఆహారం ఇచ్చే ఎనర్జీ అయితే సూదులు ఇవ్వలేవు కదా. సూదితో సమస్యను మాత్రం క్లియర్ చేయగలుగుతాం. ఎనర్జీ అనేది ఆహారం ద్వారానే తీసుకోవటం జరుగుతుంది.